పగల సమయంలో కాసిన్ని నీళ్లు అందించి కొండంత ఉపశమనం అందించి చలివేంద్రాలు కనుమరుగవుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అంటూ నేతలు తప్పించుకుంటూ ఉంటే తమకు సంబంధం లేదంటున్నారు అధికారులు. ఫలితంగా బెజవాడ ప్రజలు పగటిపూట ప్రయాణాలంటేనే హడలెత్తుతున్నారు. డిగ్రీలు దాటి అరవీర భయంకరుడిగా పరుగులు పెడుతున్న భానుడు ఓవైపు, వడగాల్పులు మరోవైపు. రోడ్డు మీదకొస్తే క్షణాల్లో దాహం. అయినా గుక్కెడు నీరు దొరకని పరిస్థితి బెజవాడ వాసులు ఎదుర్కొంటున్నారు. గతంలో పట్టణంలో ఎటు చూసినా చలివేంద్రాలు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చూద్దామంటే కూడా ఎక్కడా కనబడని పరిస్థితులే వచ్చాయి. ఏటా వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు, సామాజిక సేవా సంస్థలు, స్థానికంగా ఉండే యువత తమ తమ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా నేతలు ఎక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అయితే ఇదే సమయంలో ఎన్నో వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తూ ఉండటంతో దాతలు ముందుకు రావడం లేదు. కొంతమంది అల్లరి మోకల వల్ల ఇవాళ రోజున మేము చేయలేకపోతున్నాం. మనకెందుకులే అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఏదో చేయగలం, 2 నెలలు అయితే చేయగలం. కానీ ఏంటంటే మేము ఇవాళ పెట్టామనుకోండి, కుండలు పెడితే రేపు వచ్చి పగలగొడతాం. ఫ్రిడ్జ్లు పెట్టామనుకో ఆ మోటార్లు గేటర్ పగలగొడతాం, వైర్లు కాల్చేయడం, లేకపోతే పెట్రోల్ గిట్రోల్ ఏదైనా పోసి దాన్ని తగలబెడతాం, ఆ ఫ్లెక్సీలు కోసేయడం, ఇలాంటి చాలా చండాలంగా చేస్తున్నారు. మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలు తమ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తున్నా పరిమిత సమయంలోనే పంపిణీ ఉండడం, కొద్ది ప్రాంతాలకి అది పరిమితం కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే కొద్దిగా రాజకీయ నాయకులు కూడా కొద్దిగా అక్కడక్కడ పెట్టి కొద్దిగా వాటర్ పెడితే, ఇప్పుడు మేము ఎక్కడి నుంచో గుణదల నుంచి వచ్చాము, ఎక్కడ మంచినీళ్ళు ఇక్కడ మజ్జిగ పెట్టారు, అక్కడ ఆగి పిల్ల పడుతున్నాం. ఏంటి అలా కొద్దిగా అన్ని చోట్ల కొద్దిగా గవర్నమెంట్ అయినా దాతలైనా పెట్టచ్చు, గవర్నమెంట్ అయినా కొద్దిగా తెలిసి పెడితే ఈ యాసకాలం ఈ 3 నెలలు కొద్ది ప్రజలు ఇదిగా ఉంటారు. చలివేంద్రాలు లేకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలతో బయటకు వచ్చేవారు తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లతో వస్తున్నారు.